తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 2 పార్లమెంటు ఆ, ఉన్నాయి. ఈ పార్లమెంటు సమావేశంలో కూడా ఈ పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో కూడా పాలమూరు పార్లమెంటుకి సంబంధించిన కూడా బీజేపీ అభ్యర్థి ఎవరా అనేది కూడా ఒక సంసిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన పార్లమెంటు అభ్యర్థులు ముగ్గురుగా పోటీ పడుతున్నారు. ఒకరు జితేందర్ రెడ్డి మరియు డీకేఆర్న వారితో పాటు బీసీ నాయకుడు శాంతికుమార్ తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డిగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గతంలో కూడా 2 సార్లు రెడ్డిలకే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీసీకి అవకాశం ఇవ్వాలని కూడా కొంతమంది బీజేపీ నాయకులు కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎగ్గర నరసింహులను మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి పార్లమెంట్ ఎన్నికలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రాబోయే 2 నెలల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా బీజేపీ అభ్యర్థులు బీసీ వర్సెస్ రెడ్డిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 రెడ్డిలు పోటీ పడుతున్నారు. ఒక బీసీ నాయకులు టికెట్ కావాలని బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఒక వర్గపోరు నడుస్తుంది. ఏంది అది? ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ పడాలి. అగ్రకులాలు పోటీ పడవచ్చు, బీసీలు పోటీ పడవచ్చు, అందరూ పోటీ పడవచ్చు. పోటీ పడడానికి స్వాగతితం. కానీ మేము అనేది ఏంటంటే గతంలో 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక బీసీ వర్గానికి కూడా ఒక అవకాశం ఇవ్వండి. అగ్ర నాయకులతో పాటు 2 సార్లు ఇచ్చిన తర్వాత ఒక బీసీకి అవకాశం అని శాంతికుమార్ గారు గతంలో పార్టీ కొరకు 2 సార్లు త్యాగం చేశాడు. ఎవరు వచ్చినా త్యాగం చేసిన వ్యక్తి ఆయన. ఈ భారతీయ జనతా పార్టీలో గత 15 సంవత్సరాల నుండి కార్యకర్తలకు దగ్గరుండి సేవ చేసిన వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి మేము కోరుతున్నాం. అదే ఆయన గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి మరి ఆల్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ప్రెసిడెంట్గా పనిచేస్తూ పార్టీలకు రావాలని రిజైన్ చేసి వచ్చిన వ్యక్తి ఈనాడు మనం మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం కూడా పాలమూరు మోదీ అనే ఒక శాంతికుమార్ గారిని మేము కోరుకుంటాం. అంటే మేము కార్యకర్తలం అందరము ఆయన పాలమూరు మోదీ అని మేము పిలుస్తాము. అలాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మా వాదన. అంటే మహబూబ్నగర్లో కూడా అయితే పార్లమెంటు అభ్యర్థి శాంతికుమారే ఎందుకు కోరాలనుకుంటున్నాం మీరు? అంటే బీసీగా గతంలో 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు, ఆయనకి ఏమని కోరుతున్నాము. గతంలో జితేందర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయ్యారు. డీకార్న మేడం కూడా ఆమె కూడా 2 సార్లు పోటీ చేసింది. కానీ పరిస్థితి మీకు తెలుసు, నేనేమి కదా. ఒక అవకాశం ఈయనకి ఇస్తే బీసీలో రెడ్లు అందరం ఐక్యత అయ్యి భారతీయ జనతా పార్టీ అందరం కూడా కార్యకర్తలు ఐక్యత గెలిపించుకోవడం మా భావన. రైట్. ముఖ్యంగా కూడా గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా బీజేపీ డీకేఆర్న అయితే పోటీ చేసింది. స్వల్ప ఓట్లతో కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అయితే బీజేపీ అధిష్టానం కూడా ఆమె జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేసింది. ఆమెకి ఇప్పుడు కొద్ది కాలం కిందట రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా టికెట్ ఆశించలేదు. ఇప్పుడు పోటీ చేయడానికి ఆమె రెడీ ఉంది. కానీ మీరు ఎంపీ సీటు మాత్రమే బీసీకి ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే గద్వాలలో డీకార్న మేడం గారు పోటీ చేయవలసిన మేడము బీసీలకు త్యాగం చేసింది. అక్కడ శివారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చిండ్రు, బీసీలకు త్యాగం చేసింది. మేమనేదంటే ఒకసారి ఇప్పుడు మనకు ముఖ్యము బీసీ రెడ్డిస్ వర్సెస్ కాకుండా గతంలో 2 సార్లు మీరు పోటీ చేశారా, ఒక్కసారి ఈయనకు ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నాం తప్ప ఒక రెడ్డి బీసీ అనే పదం కాకుండా ఒక బీసీగా ఇస్తే బాగుంటుంది అనేది. గతంలో 2 సార్లు ఇచ్చారు కదా, నాగరాజరెడ్డి గారు ఇచ్చారు కదా, మన డీకార్న గారికి ఇచ్చారు కదా, ఒక్కసారి ఈయనకి ఇవ్వండి అని శాంతికుమార్ గారికి మేము ఇవ్వాలనేది మా అప్పీల్. రైట్. ఇంకొక విషయం, మీ బీజేపీ పార్టీలో కూడా ఒక వర్గపోరు నడుస్తుందని తెలుస్తుంది. అంటే రెడ్డి వర్సెస్ నడుస్తుంది, ఒక బీసీ వర్సెస్ నడుస్తుందా, లేకుంటే ఏంది పార్లమెంట్ ఎన్నికలు ఇట్లా ఎందుకు వస్తుంది? గతంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని అక్కడ అధిష్టానం నిర్ణయించినా కూడా ఇక్కడ వర్గపోరు ఎందుకు నడుస్తుంది? వర్గపోరు ఎక్కడ లేదు. రాజకీయ పార్టీ తర్వాత వర్గపోరు ఉంటుంది. రాజకీయ పార్టీలో ఉండవలసిందే. ఎందుకంటే రాజకీయాలే వర్గపోరు నడుస్తుంటుంది. కానీ ఎలక్షన్ వచ్చేటిగా మాత్రం అందరం ఒకటే అవుతాం. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నోసార్లు మీరు చూసింటారు, వాళ్ళు అంగులు దించుకున్నారు, రోడ్డు మీదకి వచ్చి అరిసిండ్రు, అన్నయ్యండ్రు, లాస్ట్కు వాళ్ళు మాత్రం ఒకటయ్యి అధికారం రావడానికి ప్రయత్నం చేసిండ్రు. మేము దాంట్లో ఒక వర్గం లేదు, ఏమి లేదు. మేము మా ఆవేదన మా భావన చెప్తున్నాం తప్ప మేమేది వర్గపోరు అనేది ఇక్కడ లేదు. రైట్. పైనలో ఒకటి చెప్పండి, అధిష్టానం బీజేపీ అధిష్టానం డీకేఆర్కి టికెట్ ఇస్తే మీరు పనిచేస్తారా? ఖచ్చితంగా నామినేషన్ డేట్ లాస్ట్ 4 hours బిఫోర్
లాస్ట్ అవర్ బిఫోర్ 4 అవర్స్ కూడా కొండ ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు. నేను పార్టీలో ఉంటే పార్టీకి పనిచేసాము, ఇక్కడనే పార్టీ మీటింగ్ పెట్టి ఆయనకు మద్దతు తెలిపాము, పార్టీకి పనిచేసాము, పార్టీకి ఉన్నాము. ఎక్కడ అట్లేం లేదు. ఎవరికి ఇచ్చినా భారతీయ జనతా పార్టీలో కలిసికట్టుగా పనిచేస్తాం. డీకారణ గారికి ఇచ్చినా చేస్తాము, ఇంకోరికి ఇచ్చినా పని చేస్తాము. కానీ మా ఆవేదన ఏంటంటే శాంతికుమార్ గారు టికెట్ కావాలని మా కోరిక. రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్టయితే పార్లమెంటు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కూడా రెడ్డి వర్సెస్ బీసీగా నడుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు మాత్రం బీసీలకి ఇవ్వాలని పార్లమెంట్ టికెట్ అని చెప్పి ఇస్తారా ఎవరైనా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రెడ్డి వర్సెస్ బీసీగా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతాయని కూడా స్పష్టంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. రామకొండ ఆ టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.